హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ బెల్లం పాకుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మా ఛానల్ అయిన శృతి ఆర్ఎస్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే 1 కేజీ బియ్యానికి 1 కేజీ బెల్లం తీసుకున్నాను. 1 కప్పు వాటర్ వేసుకొని దాన్ని పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. నేనైతే అది మిల్లులో పట్టించి తెచ్చుకున్నాను పిండిని. ఇవ్వండి, పాకం 1 కప్పులో వాటర్ వేసి అది గుండ్రంగా ఉండలా వచ్చేంత వరకు చూసి కొద్దిగా నువ్వులు అయితే వేసుకున్నాను పాకంలో, టేస్ట్గా ఉంటాయని. ఉండలు తినేటప్పుడు పట్టించి తెచ్చుకున్న పిండిని అలా మెల్లగా పాకంలో వేస్తూ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అలా ఉండలు లేకుండా పిండి వేసేటప్పుడే తిప్పుతూ ఉండాలి. ఆ పిండి గట్టిగా అయిపోకుండా ఆయిల్ కొద్దిగా వేస్తూ ఉండాలి. ఉండలు చుట్టేంత వరకు ఆయిల్ వేస్తూనే ఉండాలి. అలా కొద్దిగా అది ముద్ద అనేది చల్లగయ్యేంత వరకు ఉండి ఉండలు చేసుకొని వాటికి ఇంకా టేస్ట్ లోపల ముద్ద లోపల నువ్వులు ఉన్నా బయట కూడా నువ్వులు అతికిస్తే చూడడానికి బాగుంటుంది. పిల్లలకు కూడా మనకైనా తినాలనిపిస్తుంది. అందుకు బయట కూడా నువ్వులు అద్దిచ్చాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మరిగాక వాటిని బాయిలింగ్ చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ఇవి ముందుగా ముద్ద ఉడికింది కనుక లైట్గా మనం ఇలా తీసిస్తే బ్రౌన్ కలర్లో సరిపోతుంది. చూడండి, ఎంతో టేస్టీ బియ్యం పాకుండలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.